వాసుల మెట్రో కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి దగ్గర మెట్రో కోచ్ డిపోను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్కడి నుంచి పార్ట్ అయి విజయవాడలోని PNCS వరకు ఒక కారిడార్ వస్తుంది. ఈ 26 కిలోమీటర్ల మార్గం విజయవాడ మెట్రో మొదటి దశలో ఎంతో కీలకమైనది. గన్నవరం నుంచి గూడవల్లి, నెడమనూరు, అలాగే ప్రసాదంపాడు, రామవరప్పాడు చౌరస్తా వరకు నేషనల్ హైవే మీదుగా ఇది వస్తుంది. అక్కడి నుంచి ఏలూరు రోడ్డులోకి మలుపు తిరిగి మాధవరామ్నాన్ బీసెంట్ రోడ్డు రైల్వే స్టేషన్ మీదుగా PNCS వరకు మెట్రో రైలు వస్తుంది. ఇక రెండో కారిడార్ పెనమలూరు వరకు వెళ్తుంది. ఇది PNCS నుంచి ప్రారంభమవుతుంది. 12.5 కిలోమీటర్ల ఈ రూట్ బందరు రోడ్డు మీదుగా విజయవాడలోని కీలకమైన ఆటోనగర్, బెంజ్ సర్కిల్, ఇందిరాగాంధీ స్టేడియం లాంటి రద్దీ ప్రాంతాలను కలుపుతుంది. తొలి దశలో ఏర్పాటు కానున్న 34 మెట్రో స్టేషన్లు కోచ్ డిపో కోసం 91 ఎకరాల వరకు భూసేకరణ చేయాల్సి ఉంది. దీనిలో విజయవాడలో 30 ఎకరాల వరకు సేకరించేందుకు ఇప్పటికీ విధి విధానాలు సిద్ధం చేశారు. రెవెన్యూ వార్డు, సర్వే నెంబర్లతో సహా విజయవాడలోని కీలకమైన ప్రాంతాల్లో ఎంత భూసేకరణ చేయాలో అధికారులు గుర్తించారు. రద్దీ ప్రాంతాల్లో భూసేకరణకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తక్కువ విస్తీర్ణంలోనే మెట్రో స్టేషన్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు రెడీ చేశారు. విజయవాడ పరిధిలోని 8, 9, 10, 11, 16 రెవెన్యూ వార్డుల్లోని 31కి పైగా సర్వే నెంబర్ల పరిధిలో భూసేకరణ చేయాల్సి ఉంది. మొదటి దశలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో మొత్తం 34 స్టేషన్లు రానున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని విజయవాడలో 20 మెట్రో స్టేషన్లు, కృష్ణాలో ఒకవైపు గన్నవరం, మరోవైపు పైనమలూరు వరకు 14 స్టేషన్లు రాబోతున్నాయి. విజయవాడలోని PNCS వద్ద కలిసేలా 2 రూట్లలో 38, 40 కిలోమీటర్ల మెట్రో లైన్ వేయనున్నారు. మొత్తంగా విజయవాడ నగరవాసుల మెట్రో కల సాకారం అయ్యేలా పనులు వేగంగా జరుగుతున్నాయి.